హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 1వ భాగం. ప్రారంభం. పురాణ ప్రశంస. వేదవ్యాస జననం. మొదటి భాగం. మహావిష్ణు పురాణం వ్యాసుని జన్మ వృత్తాంతం, వ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి వృత్తాంతముతో ఆరంభమవుతుంది. వ్యాస మహర్షి మహావిష్ణు పురాణం రచించారు. కానీ కథనం పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయి మహర్షికి చెప్పడముతో ఆరంభమవుతుంది. నైమిషారణ్యములో శౌనకాది మునులు యజ్ఞ యాగాదులు చేస్తున్న సమయములో సూత మహర్షి శిష్యులతో వచ్చి మునుల కోరికపై పురాణ ప్రవచనాలు చేస్తూ వచ్చి వెళుతుండేవారు. అలా ఒకసారి సూత మహర్షి వచ్చినప్పుడు శౌనకాది మునులు ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఉచితాసనం సమర్పించి కుశల ప్రశ్నల తరువాత నమస్కరించి, పురాణ ప్రవచనోత్తమ, మీ ద్వారా వ్యాస భగవానుడు రచించిన అనేక పురాణ ఇతిహాసాలు వినే భాగ్యము మాకు లభించింది. ఈసారి శ్రీమన్నారాయణుని దివ్య లీలలతో నిండిన శ్రీ మహావిష్ణు పురాణం వినాలని ఉంది. ముందు మహావిష్ణు పురాణం రచించిన వ్యాస మహర్షి గురించి తెలియచేసి పురాణాన్ని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి సంతోషించి, మునులారా, మా గురువైన వ్యాస మహర్షిని స్మరణ చేసుకునే భాగ్యము మరొకసారి నాకు కలిగింది. వ్యాస మహర్షి పరాశర మహర్షి మత్స్యగంధి సత్యవతికి జన్మించారు. పరాశర మహర్షి వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తికి జన్మించారు. ఈ విధంగా వ్యాసుడు వశిష్ఠ మహర్షికి మునిమనువుడు అవుతాడు. ఇరువురి జనన కథనం వినండి. ఉపరిచర వసువు ఆకాశములో విహారము చేస్తుంటే అతని రేతస్సు యమునా నదిలోని ఒక ఆడచేప నోటిలో పడింది. ఫలితంగా ఆ చేపకు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల జన్మించారు. చేపలు పట్టే వృత్తి చేస్తున్న దాశరాజుకు ఆ చేప లభించి కడుపు కోయగా ఇరువురు పిల్లలు కనిపించారు. మగ పిల్లవాడిని ఆ దేశరాజు తీసుకుని వెళ్లి మత్స్య దేశానికి రాజుని చేశాడు. ఆడపిల్లను దాశరాజు సత్యవతి అని నామకరణము చేసి పెంచి పెద్ద చేశాడు. తండ్రికి సహాయంగా చేపల వేటకు వెళ్లిన సత్యవతి శరీరము నుండి చేపల వాసనలు రావడంతో ఆమెకు మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకసారి గంగానదీ తీరములో సత్యవతి నావతో నదిలోకి వెళ్లబోతుంటే పరాశర మహర్షి గంగానది దాటటానికి అక్కడకు వచ్చి సత్యవతిని నది దాటించమని అడిగాడు. మహర్షి తేజోస్వరూపము చూసి భయపడిన సత్యవతి అంగీకరించి నావలో ఎక్కించుకొని తీసుకువెళ్లసాగింది. నది మధ్యలో సత్యవతి రూపం పరాశర మహర్షిని ఆకర్షించింది. ఆమె మత్స్యగంధి కాదు, ఉపరిచర వసువు కుమార్తె అని గ్రహించాడు. ఈమె ద్వారా వ్యాస మహర్షి జననం జరగాలని విధి నిర్ణయం అని గ్రహించి ఆమెను తనతో దాంపత్యము చేయమని అడిగాడు. సత్యవతి తండ్రి అనుమతి లేదని, కన్యత్వం భంగం అవుతుందని, పగటిపూట తప్పు అని, తన శరీరము నుండి చేపల వాసన వస్తుంది అని తన సంశయాలను చెప్పింది. పరాశర మహర్షి ఆమెతో వేద పురాణ ఇతిహాసకర్త వ్యాసుడు తన ద్వారా సత్యవతి గర్భాన జన్మించాలని విధాత నిర్ణయించారు. కనుక ఆమె కన్యత్వానికి ఎటువంటి భంగం కలుగదని, ఇక నుంచి ఆమె శరీరము నుండి సుగంధ పరిమళాలు వచ్చి యోజన దూరము వరకు వ్యాపించి ఉంటాయని, ఆమెను యోజన గంధి అని పిలుస్తారని వరాలు ఇచ్చి తన తపశ్శక్తితో అక్కడ ఒక ద్వీపాన్ని సృష్టించి పగటి వాతావరణాన్ని రాత్రి వాతావరణంగా మార్చివేశాడు. ద్వీపములో చక్కటి గృహం నిర్మింపచేశాడు. సత్యవతి అంగీకరించింది. ఇద్దరి కలయికతో వ్యాస మహర్షి జన్మించాడు. పుట్టడంతోనే దండ కమండలాలు జడలు ధరించి ఋషిగా మారాడు. పరాశర మహర్షి వెళ్ళిపోయాడు. వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సుకి
హిమాలయాలకు వెళుతున్నాను, అక్కడే ఉంటాను. నీకు అవసరమైనప్పుడు నన్ను తలచుకొంటే నేను వచ్చి నీ సమస్యలను తీరుస్తాను అని మాట ఇచ్చి తపస్సుకి వెళ్ళిపోయాడు. నల్లని జింకలు సంచరించే ద్వీపములో పుట్టాడు కనుక ఈయనకు కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. వేదాలను 4 వేదాలుగా విభజించి లోకానికి అందించాడు కావున వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. వేదవ్యాసుడు అనే పేరు వెనుక గల కథ వినండి. మహాపురుషుల జన్మ వృత్తాంతాలు విలక్షణంగా ఉంటాయి. సాధారణ మనుష్యుల బుద్ధికి అర్థం కాని అంతరార్థాలు, పరమార్థాలు అందులో ఉంటాయి. వ్యాస మహర్షి నారాయణుని అవతారం, అందుకే ఆయనను వ్యాస భగవానుడు అంటారు. ద్వాపరములో జన్మించిన వ్యాసుడు మొట్టమొదటిగా నారాయణునికి మానస పుత్రుడిగా అపాంతరముడు అనే పేరుతో జన్మించాడు. మనస్సు లోపల కల అజ్ఞానమనే చీకటిని తొలగించుకున్నవాడు, తొలగించే వాడిని అపాంతరముడు అంటారు. మహావిష్ణువు బ్రహ్మ ముఖము నుండి వెలువడిన వేదమును శ్రద్ధగా విని లోకానికి అర్థము అయ్యేలా విభజించమని అపాంతరముని ఆదేశించాడు. అపాంతరముడు ఆదేశము పాటించి వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా విభజించి లోకానికి అందించాడు. బ్రహ్మ సంతోషించి అతనిని వేదవ్యాసుడు అని పిలిచి ప్రతి మన్వంతరములో ఇలాగే జన్మించి వేద విభాగం చేస్తుండమని కోరాడు. అప్పటి నుంచి ప్రతి ద్వాపరంలోనూ వేద విభజన జరుగుతూ ఉంటుంది. వేదవ్యాసుడనే పేరు ఒక పదవి అయ్యింది. ప్రథమ ద్వాపరములో స్వయంభువు, 2వ ద్వాపరములో ప్రజాపతి, 3వ ద్వాపరములో శుక్రుడు, 4వ ద్వాపరములో బృహస్పతి ఈ పదవి అలంకరించారు. ప్రస్తుత ద్వాపరములో పరాశర మహర్షి సత్యవతిల పుత్రుడైన కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.